నమస్కారం, వెల్కమ్ టు బిజినెస్ ప్రైమ్ టైం. నేను విఎస్ఆర్ మూర్తి. రైట్, వారంలో 4వ రోజు. సో అమెరికా టారిఫ్ల నేపథ్యంలో సూచీలు కొంత ఒడిదుడుకులకు గురవుతున్నాయి. సో లాభాల స్వీకరణ కూడా మరొక కారణం కావచ్చు. సరే, ఏది ఎలా ఉన్నా సరే ఏంటంటే మనకైతే ఏంటంటే తెలుసు కదా మనం ఎలా ముందడుగు వేయాలి అన్నది. సో దానికోసం ఏంటంటే మనం అలాగే నిపుణుల సలహాలు కూడా తీసుకుంటూ ఉంటాం, అది కూడా మీకు తెలుసున్నదే. సో మరి ఆ నిపుణులతో మాట్లాడాలంటే మన ప్రైమ్ 9 స్క్రీన్ మీద వస్తున్న 2 నెంబర్స్ని కాల్ చేసి నిపుణులతో మాట్లాడండి. ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనే స్పెషల్ గెస్ట్తో, అలాగే ఆ స్పెషల్ గెస్ట్ నెంబర్ కూడా స్క్రీన్ మీద స్క్రోల్ అవుతూ ఉంటుంది. ఆ నెంబర్ చూసుకుని సో ఏంటంటే హైదరాబాద్ వాస్తవ్యులైనా ఇరు తెలుగు రాష్ట్రాల్లో అయినా ఎక్కడైనా సరే మీకు ఏదైనా నిపుణుల సలహా కావాలి అనుకుంటే మీరు మీ నిర్ణయం తీసుకుని తప్పనిసరిగా ఆ నిపుణులను కూడా సంప్రదించడానికి మేము ఆ నెంబర్ను కూడా స్క్రీన్ మీద ఇస్తూ ఉన్నాము. సో ఇంకెందుకు ఆలస్యం అయితే మన ప్రోగ్రాంలోకి వెళ్ళిపోదాం. సో ఈరోజు ఈ కార్యక్రమంలో మనతో పాటు పాల్గొని మీకు సలహాలు సూచనలు అందించడానికి వచ్చారు శ్రీ ప్రభు పాలెంపాటి గారు. గుడ్ మార్నింగ్ ప్రభు గారు. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. ఎస్ సార్. సో సార్ అదండి. సో ఏంటంటే ఈవేళ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసే ముందర ఫస్ట్ బోర్నింగ్ కాల్ వెంకటేశ్వర్లు గుంటూరు నుంచి. గుడ్ మార్నింగ్ వెంకటేశ్వర్లు గారు. నమస్తే సార్, గుంటూరు నుంచి అండి. అవును, గుడ్ మార్నింగ్. ఏంజిల్ వన్ అండి. రేట్లు అమ్మచ్చు. ఎంతలో కొన్నారు సార్? అది 29,50లో కొన్నాం సార్. అక్కడే ఉంది దాదాపుగా 29,38. కొంచెం స్లైట్గా హోల్డ్ చేయండి సార్, వస్తుంది మీకు. ఎందుకంటే ఈ మధ్య మీకు 3,200 దాకా వచ్చి మళ్ళీ కొంచెం తగ్గింది. మళ్ళీ మీకు 2,700 ఇదైతే కొంచెం తగ్గే ఛాన్సులు ఉంటాయి. కాబట్టి హోల్డ్ చేయండి, వస్తుంది మీకు టార్గెట్ సార్. సో అది వెంకటేశ్వర గారు సూచన. సో సార్, సో కార్యక్రమంలో మరి మనం ఏంటంటే ఇప్పుడు వార్తలు జిఎస్టీ తగ్గుతుందని అంటున్నారు. మరి జిఎస్టీ దాని మీద జిఎస్టీ గవర్నమెంట్ చాలా ఏంటంటే వాటి కోసం చెప్పి జిఎస్టీ చాలా ఎక్కువ విధిస్తున్న ఈ తరుణంలో జిఎస్టీ తగ్గుతుందనే వార్త డెఫినెట్గా అంటే సామాన్యుడికి ఊరట కలిగించేదే. మరి సార్ జిఎస్టీ దేని మీద తగ్గించబోతున్నారు, దానివల్ల ఎవరికి ప్రయోజనం చేకూరుతుంది? అంటే జిఎస్టీలో గుడ్ న్యూస్ ఉంది, బ్యాడ్ న్యూస్ ఉందండి సార్. గుడ్ న్యూస్ ఏంటంటే కొన్ని ఐటమ్స్ మీద 12% ఏదైతే ఉన్నాయో 5% చేస్తున్నాడు. అంటే మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళకి సపోర్ట్ చేయడానికి అన్నట్టుగా గవర్నమెంట్ కొంచెం ఆలోచించి టూత్ పేస్టు, అంబ్రిలాస్, సీలింగ్ మిషన్స్, ప్రెషర్ కుక్కర్స్, తర్వాత ఇది మన గీజర్స్, వాషింగ్ మిషన్స్, బైస్కిల్స్, అవునండి, రెడీమేడ్ గార్మెంట్స్, స్లిప్పర్స్, స్టేషనరీ, ఇట్లాంటివన్నీ, టైల్స్. సో ఇట్లాంటివన్నిటి మీద 12% ఉన్నాయి కూడా 5% తగ్గిస్తున్నారు. ఏదైతే సామాన్యుడికి అందుబాటులో ఉండాలి, ఆ రేట్లో ఉండాలో అలాంటివన్నీ రోజు వాడుకునేవి వాటి కొంచెం తగ్గించారు. మేజర్ ఇంకోటి ఏంటంటే బ్యాడ్ న్యూస్, లగ్జరీ ఐటమ్స్ మీద పెంచారండి. లగ్జరీ ఐటమ్స్ అంటే ఇప్పుడు కార్స్ ఉన్నాయి. ఇప్పుడు ₹1,00,000 కార్ అనుకోండి, జిఎస్టీ సెస్ కలిపి 50% అవుతుంది. అంటే ₹1,50,00,000 అవుతుంది. అది ఇప్పుడు పెంచితే 2 కోట్లు అవుతుందా, ₹1,75,00,000 అవుతుందా? మరి గవర్నమెంట్ దాని మీద గవర్నమెంట్ ఉద్దేశం ఎలా ఉంది ఏంటి, జిఎస్టీ కార్ల మీద పెంచుతుందా లేదా అనేది మనం మాట్లాడుకున్న ముందర మరో కారణం మన లైన్లో తీసుకుందాం. శ్రీదేవి గారు, గుడ్ మార్నింగ్ అండి, హైదరాబాద్ నుండి. ప్రభు గారితో మాట్లాడండి. గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి అండి. నైకా ఎఫ్ఎస్ఎన్ ఈ కామర్స్ సిస్టమ్ది 202. అంటే ఇది ముందుగా టెక్నాలజీని అందిపుచ్చుకున్న కంపెనీ. సో ఎక్కువ టెక్నాలజీ మీద ఆధారపడి చేసింది ఇది. హాల్ టైం అయ్యి అంటే మీకు బాగా 219 దాకా వచ్చిందండి అంతకుముందు. ఇప్పుడు కొంచెం మళ్ళీ అక్కడ దాకా కొంచెం ఇంకా 200 కట్ అయితే కిందకు వచ్చే ఛాన్సులు ఉంటుంది. మీరు కొంచెం ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది, ఇంకొంచెం ఆగి అప్పుడు కొనుక్కోండి. ఏదైనా మీకు 200 కట్ అయితే కిందకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. దాదాపుగా 180, 190 మధ్యలో కొంటే మీకు కొంచెం ప్రాఫిట్లు వచ్చే ఛాన్స్ ఉంటుంది. కొంచెం ఆగి కొనండి అండి. రైట్, శ్రీదేవి గారు అది సూచన అండి. సో మరో కాలర్ లైన్లో ఉన్నారు, సుధాకర్ గారు విశాఖపట్నం నుండి. గుడ్ మార్నింగ్ సుధాకర్ గారు. గుడ్ మార్నింగ్ సార్, మాట్లాడండి ప్రభు గారితో. ఇండస్ ఇండ్ బ్యాంక్ షేర్ ఇంత ముందు 940 రూపీస్ కి కొన్నాను. అవును సార్. అది ఇప్పుడు ఉంచొచ్చా లేకపోతే అమ్మేయొచ్చా అని మీ ఐడియా తీసుకున్నాను. నిఫ్టీలో స్టాక్ ఇది ఉండేది, అది కొంచెం ఎగ్జిట్ అవుతుందండి. స్టాకు నిఫ్టీ నుంచి ఎగ్జిట్ అవుతుంది, కొత్తది ఎంటర్ అవుతున్నాయి. దానివల్ల కొంచెం ఇదైంది.
ఇంకొంచెం తగ్గే ఛాన్స్లే ఉన్నాయండి. మీరు ఆల్రెడీ కొన్నారండి? ఏ రేట్లో కొన్నారు? 940 రూపీస్ కొన్నాను అప్పుడు మార్కెట్ బాగా డౌన్ ఉన్నప్పుడు. అంటే ఈ మధ్య దీంట్లో కూడా స్కామ్ ఇంటర్నల్ F&O ఫ్యూచర్స్లో ఏదో స్కామ్ జరిగింది ఇంటర్నల్ అని కొంచెం తగ్గింది. 2000 కోట్ల దాకా లాస్ అన్నారు. అదేం పెద్ద కంపెనీ బ్యాంక్ పెద్ద ఏం లాస్ ఏం లేదు. ఇది కవర్ చేసుకోవాలంటే వాళ్ళకి ఒక 1-2 క్వార్టర్స్ సరిపోద్ది. ఓవరాల్గా ఇది కొంచెం నెగిటివ్ ఉంది కాబట్టి కొంచెం తగ్గే ఛాన్సులు ఉంటుంది. మీరు యావరేజ్ చేసుకుందాం అనుకున్నా అంతకుముందు 637 దాకా వచ్చిందండి ఆగస్ట్లో, ఇది ఏప్రిల్ 2025లో. అక్కడి నుంచి కొంచెం పెరిగింది. సో మీరు ఏదైనా 750 తగ్గితే ఇంకొంచెం తగ్గే ఛాన్స్ ఉంటుంది. సో కొంచెం వెయిట్ చేయండి, ఎందుకంటే యావరేజ్ చేయాలన్నా 920 యావరేజ్ చేసినప్పుడు అప్పుడు కొంచెం పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటుందండి. రైట్ సుధాకర్ గారు, అది సూచన. సో మరో కాలర్ లైన్లో ఉన్నారండి. గుడ్ మార్నింగ్ నాగార్జున గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్ మూర్తి గారు. గుడ్ మార్నింగ్ సార్. సార్ ప్రభుగారితో ప్రభు మాట్లాడండి. గారు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి సార్. సార్ మీరు ఒక గుడ్ న్యూస్ కూడా చెప్పారు. ఇప్పుడు కన్జ్యూమర్ గూడ్స్ పైన జిఎస్టీ తగ్గే అవకాశం ఉందని. అవును సార్, ఎందుకంటే అలాంటప్పుడు సార్ జిఎస్టీ కూడా తగ్గిందండి. లాస్ట్ అంతకుముందు 2,37,000 అంతకుముందు మంత్, మొన్న లాస్ట్ మంత్ ఏమో 2,08,000 ఎంతో, ఈసారి 185 వచ్చింది. సో అంటే ఎక్కువ ప్రెషర్ చేస్తున్నారు జిఎస్టీతో, చాలా ఐటమ్స్ జనాల నుంచి నెగిటివ్ వస్తున్న ఉద్దేశంతో కొన్ని సామాన్యుడికి అందుబాటులో ఉండేది కొంచెం తగ్గించారండి. అది ఇప్పుడు ఒకటి క్రాంప్టన్ కన్జ్యూమర్స్ ఒకటి సార్, రెండు స్టవ్ క్రాఫ్ట్, ఇవి కన్జ్యూమర్ గూడ్స్ కాబట్టి ఇవి బై చేయొచ్చు సార్. ఎక్కడ బై చేయాలి? ఫ్రెష్ బయింగ్ 346 నడుస్తుంది, 0.23% డౌన్ ఉంది. ఇది కొంచెం వీకే ఉంది సార్, కొంచెం డౌన్ అవ్వచ్చు. మీకు 330 కట్ అయితే ఇంకొంచెం కిందకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. దాదాపుగా 320 దాకా వచ్చింది. అంటే మీ 330 to 35 రేంజ్లో, ఆ రేంజ్లో వచ్చినప్పుడు ఎంటర్ అవ్వండి సార్. బాగా హై నుంచి డౌన్ ఉంది. ఇది 464 నుంచి కంటిన్యూస్గా డౌన్ సైడ్ కన్సాలిడేషన్ నడుస్తుంది. ఎక్కువ రిజల్ట్స్ కూడా పర్వాలేదు, కానీ డిసెంబర్ 1769 crores అయితే 2000 crores బాగానే ఉంది. మార్జిన్స్ కొంచెం పెరిగినాయి, అంటే ఎక్స్పెక్ట్ చేసినంత రాలేదు, అందుకని కొంచెం ఇదో తగ్గే ఛాన్సులు ఉన్నాయి. కొంచెం ఆ రేంజ్కి వచ్చినప్పుడు కొనండి సార్. మంచి కంపెనీ ఇది, డెఫినెట్గా మీకు లాంగ్ పెట్టుకుంటే మంచి ప్రాఫిట్లు వచ్చే అవకాశాలు ఉంటాయి. రైట్ నాగార్జున గారు, అదండి. మరో కాలర్ లైన్లో ఉన్నారండి. వెంకటేష్ గారు హైదరాబాద్ నుండి. గుడ్ మార్నింగ్ సార్. సార్ నమస్తే సార్ ప్రభుగారితో మాట్లాడండి. సార్ ఇది మన షిగాచి ఎట్లా సార్, అంటే మొన్న ఏదో బ్లాస్ట్ ఏదో న్యూస్ Fire వచ్చింది, accident అది కదా? ఓకే, అది దాదాపుగా కొన్ని రోజులు 90 days ఏమో క్లోజ్ చేయమన్నారు. అది కొంచెం 7% ఏమో పడింది. అంటే గవర్నమెంట్ కూడా ప్రెజరైజ్ చేసి ఒక్కొక్కరికి ₹1,00,00,000 మన సీఎం గారు కూడా, రేవంత్ రెడ్డి గారు కూడా వాళ్ళకి ఇప్పించారు. ఎందుకంటే అది మంచిదే కదా. సో కానీ మనిషి పోయినాక ఎంత డబ్బులు ఇస్తే ఏం ఉపయోగం? సో ముందే ఆ రియాక్టర్లో ప్రాబ్లం ఉన్నప్పుడు దాన్ని సరి చేసుకుంటే సరిపోయేది, కానీ ఇప్పుడు పోయిన తర్వాత ఆకులు అంటే తర్వాత కష్టం కదా, చేతులు కాలేక ఆకులు పట్టుకునే కష్టం కదా. ఇప్పుడు అంటే ఏదైనా కొంచెం లోకల్ కంపెనీ కదా, ఇది మార్కెట్ మీద పెద్ద ఎఫెక్ట్ ఏమి ఉండదు. ఇది మీరు ఏదైనా ఉన్నా ఇంకొంచెం 30-35 రేంజ్లో వచ్చినప్పుడు కొనండి. 30 కంటే తగ్గిందంటే ఇంకొంచెం తగ్గే ఛాన్స్ ఉంటుంది. సో ఓవరాల్గా కొంచెం ఎఫెక్ట్ పడుతుంది దీని మీద. సో కిందకు వచ్చినప్పుడు కొంచెం యావరేజ్ అన్నా కొంచెం కొనుక్కోవడానికన్నా కొంచెం తగ్గనివ్వండి, ఇప్పుడైతే వద్దండి. రైట్ సార్, అది సార్ సూచన. సో సార్ ప్రభ గారు చెన్నై నుంచి. నమస్తే మేడం. నమస్తే అండి సార్. నమస్తే ఇద్దరికి సార్. నమస్తే అండి. గ్రాన్యులేట్స్ 590 ఉన్నాయి సార్. అది ఎక్కడ ఎవరేజ్ చేయమంటారో చెప్పండి కొంచెం. 590 590. ఓకే చెప్పండి. నెట్ వెబ్ ప్రెజెంట్ రేట్ లో బై చేయొచ్చా? బైయింగ్ ప్రైస్ చెప్పండి సార్. రెండోది ఏంటి మేడం? నెట్ వెబ్ నెట్వెబ్స్ ఒక్క నిమిషం, బైయింగ్ ప్రైస్ చెప్పండి సార్. ఓకే, నెట్వర్క్ టెక్నాలజీస్ 1874 అండ్ పాజిటివ్ నడుస్తుంది, 0.1% దాకా ప్లస్లో ఉంది. ఇది కొనొచ్చండి, నెట్వర్క్ కొనుక్కోండి. ఎందుకంటే హై నుంచి బాగా పడింది, కింద నుంచి ఎక్కువ మ్యాక్స్ టు మ్యాక్స్ ఎక్కడికి పోయింది? 1370 దాకా పోయిందండి. సో ఇప్పుడు ఎప్పుడైతే మీకు 1900 దాటిందో మీకు కొంచెం ఇదే అవుతుంది, లేదా మీకు 1700 కట్ అయితే కొంచెం కిందకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు పాజిటివ్ సైడే ఉంది, కొంచెం అప్ సైడ్ రావచ్చు, ఎందుకంటే కన్సల్టేషన్ అయింది కాబట్టి. లాస్ట్ రిజల్ట్స్ చూసుకున్నా కొంచెం పర్వాలేదు. 334 crores అయితే డిసెంబరు, మార్చిది 415 crores. మార్జిన్స్ కూడా కొంచెం పెరిగినాయండి, పర్వాలేదు. రిజల్ట్స్ కూడా పర్వాలేదు. డెఫినెట్గా ఇక్కడ కొనండి మేడం. ఏదన్నా ఉంటే కింద కొంచెం యావరేజ్ చేసుకుందాం అంటే మీకు అక్కడ బాగా లో వచ్చినప్పుడు అప్పుడు కొనొచ్చు. ట్రెండ్ పాజిటివ్ ఉంది, ఎంటర్ అవ్వచ్చండి దీంట్లో. రైట్ మేడం, అది సూచన అండి. మరో కాలర్ లైన్లో ఉన్నారండి. శ్రీధర్ గారు హైదరాబాద్ నుండి. గుడ్ మార్నింగ్ శ్రీధర్ గారు.
గుడ్ మార్నింగ్ సార్. సార్తో మాట్లాడండి. సార్ జిందాల్ స్టెయిన్లెస్ ఇప్పుడు తీసుకోవచ్చా ఇప్పుడు? జిందాల్ స్టెయిన్లెస్ స్టీల్, ఒక్క నిమిషం అండి. జిందాల్ స్టెయిన్లెస్ స్టీల్ వచ్చేసి 760 నడుస్తుంది సార్, 1.7% అప్లో ఉంది ఇవాళ. సో ఎంటర్ అవ్వచ్చండి, తీసుకోవచ్చు, ఇది ఎంటర్ అవ్వండి. మీకు ఎందుకంటే బాగా 800, 810 దాకా వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ట్రెండ్ పాజిటివ్గా ఉంది. రీసెంట్గా చూసినా మీకు రిజల్ట్స్ కూడా బాగానే ఉన్నాయి, మార్చ్ రిజల్ట్స్ కూడా బాగానే ఉన్నాయి. ఈ రిజల్ట్స్ కూడా Q1 కూడా బాగుంటుందని ఎక్స్పెక్టేషన్. సో డెఫినెట్గా పెరిగే ఛాన్స్లే ఉంది, ఎంటర్ అవ్వచ్చండి. రైట్, అది శ్రీధర్ గారి సూచన. సార్ మరి ఎక్కడంటే సూర్యప్రకాశ్రావు గారు మనకేంటంటే మన వీడియో చూసి దాంట్లో ఏంటంటే కామెంట్ చేశారు. సో మీరు బాగా చెప్తున్నారని చెప్పారు. అదే కాకుండా ఆయన క్వశ్చన్ అడిగారు సార్, GHCL టెక్స్టైల్ షేర్ నెక్స్ట్ ఎక్స్పెక్టెడ్ ప్రైస్ ఎంత? ఏదండి? GHCL టెక్స్టైల్స్. GHCL టెక్స్టైల్స్ సార్ సార్ 94 రూపీస్ ఉంది ఇవాళ, 0.7% డౌన్లో ఉంది. మీకు ఇది ఎంటర్ అవ్వచ్చండి, ఈ రేట్లో ఎంటర్ అవ్వచ్చు. ఎందుకంటే బాగా కన్సల్టేషన్ అయ్యి బ్రేక్అవుట్ తీసుకుంది. సో మీకు నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి వాళ్ళకి దాదాపు హై 113 ఆ రేంజ్లో ఉంది. ఆయన నెక్స్ట్ ఎక్స్పెక్టెడ్ షేర్ వాల్యూ అని అడుగుతున్నారు ఆయన. ఎక్స్పెక్టెడ్ ప్రైస్ అదే అండి, 113 హై. ఇప్పుడు ఈ రేంజ్లో ఎంటర్ అయినా ఒక 94 అంటే 110, 115 దాకా వచ్చినప్పుడు ఎగ్జిట్ అయిపోతుంది. సో సూర్యప్రకాష్ గారు అదండి, 110, 115 వచ్చిన తర్వాత అప్పుడు మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. సో తప్పనిసరిగా సార్ మీకు రిప్లై కూడా ఇస్తాం మేము. సో సార్ మరొక కాలర్ లైన్ ఉన్నాను, రాజేష్ ఫ్రమ్ హైదరాబాద్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. సార్ ఐపీలో తీసుకోలేదు సార్. మరొకసారి చెప్పండి. యాక్చువల్గా తర్వాత మధ్యలో కన్సల్టేట్ చేశాను. యాక్చువల్ ప్రజెంట్ 7091లో ఉందండి. బట్ ఇది లాస్ట్ 2 days ఇంకా బాగా తగ్గిపోయినట్టు కనిపించేది ఇది. అవును సార్, మీకు అర్థమైంది మీరు చెప్పింది, మీరు కన్సల్టేట్ చేశారు. కానీ ఆ స్టాక్ పేరు ఒకసారి చెప్పండి. ఉండాయి సార్. ఉండాయి ఐపీఓ కూడా కొంచెం అంటే బయట అనే ఉద్దేశంతో కొంచెం ఇదైంది. ఉండాయి మోటార్ లిమిటెడ్ ఏ రేట్లో కొన్నారు సార్ మీరు? ఎంతండి? 21. 1790. అంటే ప్రాఫిట్లోనే ఉన్నారు, కాబట్టి కొంచెం మనకి 2200 దాకా వచ్చి ఇదైంది. మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉందండి, హోల్డ్ చేసుకోండి, ఏం పర్వాలేదు. కొంచెం అంటే ఈ Q1 క్వార్టర్స్ కూడా చూస్తే రిజల్ట్స్ బాగానే ఉన్నాయంటే కొంచెం పెరిగే ఛాన్స్లే ఉన్నాయి, కొంచెం హోల్డ్ చేయొచ్చండి. సో సార్ మరో కాలర్ లైన్లో ఉండండి, రాజేష్ గారు హైదరాబాద్ నుంచి. గుడ్ మార్నింగ్ అండి రాజేష్ గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ మాట్లాడండి ప్రభు గారితో. సార్ నమస్తే అండి. నమస్తే సార్, చెప్పండి సార్. సార్ మీరు ఇంతకు ముందు బిఎల్ చెప్పినారు, మీరు చెప్పిన రేట్కి 430 వచ్చింది, ప్రాఫిట్ బుక్ చేస్తున్నాం సార్. ఓకే. ఇప్పుడు ఏంటంటే నిన్న ఐపీఓ హెచ్డిబి వచ్చింది సార్, మన హెచ్డిఎఫ్సి ఫైనాన్షియల్ అని చెప్పి. అవునండి సార్, అది మరి కొనుక్కోవచ్చా లేదా? కొనుక్కోవచ్చండి. 1200 దాకా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళ రిజల్ట్స్ అన్నీ బాగానే ఉన్నాయి, లాస్ట్ కొన్ని రిజల్ట్స్ చూస్తే బాగానే ఉంది. అది కాక బ్రాండ్ కదా, హెచ్డిఎఫ్సి బ్రాండ్ కాబట్టి, పేరెంట్ కంపెనీ కాబట్టి మంచిదేనండి, కొనుక్కోవచ్చు. 1250 ఆ రేంజ్కి వచ్చినప్పుడు ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. లాంగ్ టర్మ్ అని పెట్టుకొని ఇన్వెస్ట్మెంట్ చేయండి. అది నిన్న 840 దాకా ఏమో వచ్చింది సార్, మళ్ళీ ఇన్వెస్ట్ చేయమంటారు. అంటే నిన్న 100 రూపీస్ పెరిగింది. అవును, 14% పెరిగింది. 740 ఇచ్చారు. ప్రీ మార్కెట్ రేట్ 810 నడిచింది. మార్కెట్ ఓపెన్ అయినాక 14% దాకా వచ్చింది. కొనుక్కోవచ్చండి ఏదైనా. ఇప్పుడు కొనుక్కున్న మధ్యలో ఏదైనా డిప్ అయినా కానీ ఎంటర్ కావచ్చు మీరు. అంటే కొంచెం పార్ట్గా కూడా ఇది చేసుకోవచ్చు. లాంగ్ టర్మ్ పెట్టుకున్నా మంచిదే, మీరు మంచి కంపెనీ అది, డెఫినెట్గా ప్రాఫిట్స్ వచ్చే అవకాశాలే ఉంటాయి. 1200, 1250 దాకా వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో అది రాజేష్ గారి సూచన. సో మరో కాలర్ లైన్లో ఉన్నారండి, నాగేశ్వరరావు గారు, తాడేపల్లిగూడెం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ప్రభు గారు నమస్కారం అండి. నమస్తే, చెప్పండి సార్. ఎన్సీసీ 230 తీసుకున్నామండి. తగ్గుతుంది, తీసుకోమంటారా ఎగ్జిట్ ఇవ్వమంటారా? సార్ 230 అంటే పెద్ద డిఫరెన్స్ లేదు, 225 ఉంది, 0.09%. వద్దు సార్, హోల్డ్ చేయండి, వస్తుంది మీకు. 220 కనుక 230 కనుక పెరిగిందంటే కట్ అయితే మటుకు పైకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఆల్ టైమ్ హై ఎంతండి రీసెంట్ 308 దాకా ఉంది. సో మీకు 250, 260 దాకా వచ్చే అవకాశం ఉంటుంది, కొంచెం వెయిట్ చేయండి సార్. రైట్ సార్ అది సూచన. సో మరో కాలర్ లైన్లో ఉండండి, శ్రీధర్ గారు, ఏలూరు నుండి. గుడ్ మార్నింగ్ శ్రీధర్ గారు. గుడ్ మార్నింగ్ మూర్తి గారు. గుడ్ మార్నింగ్ సార్, సార్తో మాట్లాడండి. గుడ్ మార్నింగ్ ప్రభు గారు. గుడ్ మార్నింగ్ సార్, చెప్పండి సార్. సార్ IDBI సెంట్రల్ బ్యాంక్ ఈ టైంలో తీసుకొస్తారు సార్ అంశానికి. బ్యాంకులు ఇప్పుడు కొంచెం పెరిగే ఛాన్స్లే ఉన్నాయండి. IDBI అన్నారు, IDBI 104 ఉంది.
0.6% ప్లస్లో ఉంది. బాగా పెరిగింది సార్ ఇది ఐడిబిఐ, కింద నుంచి బాగా పెరిగింది. ఎందుకంటే కొంచెం ప్రాఫిట్ బుకింగ్ వచ్చే అవకాశం ఉంటుంది. కాకపోతే బ్యాంకులు కొంచెం పెరుగుతాయనే ఉద్దేశంతో కొంచెం పర్సంటేజ్ హెవీగా పెట్టుకోకుండా షార్ట్ టర్మ్ లైట్గా టార్గెట్ పెట్టుకుంటే మీకు 5% 10% పెట్టుకుంటే ఎగ్జిట్ కావచ్చు. లేదా కొంచెం కిందకు వచ్చినప్పుడు 95 కట్ అయితే కొంచెం కిందకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు కొనుక్కుంటే మీకు ఎక్కువ ప్రాఫిట్లు వచ్చే అవకాశాలు ఉంటుంది. తర్వాత ఇంకోటి ఏమన్నారు, సెంట్రల్ బ్యాంకులు ఏదైనా సరే బ్యాంకులు కొనొచ్చండి. కాకపోతే మన కొన్ని బ్యాంకులు బాగా పెరిగిన బ్యాంకులు కొంచెం త్వరగా ఎగ్జిట్ అయితే మంచిది. పెరగని బ్యాంకులు కొన్ని ఉన్నాయి కాబట్టి అలాంటివి కొన్ని పెట్టుకుంటే మీకు బ్యాంక్ నిఫ్టీ కనుక ఆల్ టైమ్ హై టచ్ అయితే డెఫినెట్గా ఇవి కూడా కొంచెం పెరిగే ఛాన్సులు ఉంటాయి. రైట్ సార్. సో సార్ అది శ్రీధర్ గారు సూచన. సో సార్ మామూలుగా అంటే మన యూట్యూబ్ వీడియోలో కామెంట్ ఇచ్చింది అంటే ఒక శ్రీనాథ్ గారు అని చెప్పి ఎక్కడి నుంచి హైదరాబాద్ ఎక్కడ ఉండొచ్చు. వారు ఏంటంటే ఎక్స్పర్ట్ ప్రభు గారి నెంబర్ అడిగారు. నెంబర్ ఆల్రెడీ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతూ ఉంటుందండి. ఎనీవే మీ క్వశ్చన్కి కూడా మేము రిప్లై ఇస్తాము. తప్పనిసరిగా సార్ వారిని కాంటాక్ట్ చేయండి. మీరు మీ సలహాలు సూచనలు తీసుకోవచ్చు. అలాగే ఏంటంటే ఇప్పుడు సార్ మరి ఏంటి జిఎస్టీ, కార్ల మీద జిఎస్టీ పెరుగుతుందని అంటున్నారు, ఏంటి పరిస్థితి? అవునండి, అదంటే లగ్జరీ కార్స్ మీద చేస్తా అన్నారు. ప్లస్ సిన్ గూడ్స్ అంటే కొన్ని సిగరెట్స్ కానీ కార్బొనేటెడ్ డ్రింక్స్ కానీ హై ఎండ్ కార్స్ వీటన్నిటి మీద ట్యాక్స్ పెంచుతూ ఉంటున్నారు. ఇప్పటికే ఇండియాలో ట్యాక్స్ అంటున్నారు, ఇంకా కొంచెం పెంచితే కొంచెం ఎఫెక్టే వస్తుంది. సో అదే ఆటో సేల్స్ కూడా నిన్న రిపోర్ట్ వచ్చిన దాంట్లో అన్ని కంపెనీలు సరిగా లేవు, ఓన్లీ M&M తప్ప మిగతా అన్ని కొంచెం డల్గానే ఉన్నాయి. సో ఇంకా ట్యాక్స్ పెంచితే ఇంకొంచెం తగ్గే ఛాన్సులే ఉంటాయి. అంటే హై ఎండ్ కార్స్ అంటే పర్సంటేజ్ ఆఫ్ సేల్స్ కొంచెం తక్కువ ఉంటాయి కాబట్టి లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళకి అందుబాటులో ఉన్న రేట్లు అవి పెంచకుండా, ఆ కార్ల రేటు పెంచకుండా ఉంటే నయం. ఇప్పుడు సిగరెట్స్ అంటారా, వాటి మీద ఎంత పెంచినా నయమే, ఎందుకంటే ఆరోగ్యం కోసం కాబట్టి. అది డెఫినెట్గా అలాంటి వాటి ప్రోడక్ట్స్ మీద ఎంత పెంచితే అంత తగ్గిపోద్ది కాబట్టి ఆ పర్సంటేజ్ యూసేజ్ ఐటీసీ కొంచెం దెబ్బ తగిలే అవకాశం ఉంటుంది. ఇట్లాంటివి జనరంజకమైన ఇది చేస్తే మంచిది. అలాంటివి లగ్జరీ కార్స్ అంటే పర్సంటేజ్ ఆఫ్ ఇది HNI క్లయింట్సే ఉంటారు. సో అందరూ కొనుక్కోలేరు కాబట్టి వాటి మీద పర్వాలేదు. తగ్గించడం మటుకు మిగతా మంచి ప్రొడక్ట్స్ మీద, చాలా ప్రొడక్ట్స్ మీద 12% ఉన్నాయి, 5% చేశారు. అది మంచి శుభసూచకమేనండి. రైట్. మీ వాయిస్, మీ విజ్ఞప్తిని కేంద్ర ప్రభుత్వం వింటుందని తప్పనిసరిగా మంచి జరుగుతుంది ఆశిద్దాం. సో సార్ మరో కలర్ లైన్ ఉందంటే నిర్మల్ గారు, ఉషా గారు ఫ్రమ్ నిర్మల్ జిల్లా. నమస్కారం ఉషా గారు. నమస్తే సార్. మేడం ప్రభు గారితో మాట్లాడండి. నమస్తే ప్రభు గారు. నమస్తే అండి, చెప్పండి మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి మేడం. సార్ ఇప్పుడు టీవీలో స్క్రోల్ అవుతుంది కదండి, NSE BSE లాభాల్లో ఉంది అని. అప్పుడు అది ఏ రోజు ఆ రోజు మీరు అక్కడ స్క్రోల్ చేస్తారా సార్? చేస్తామండి. అలా ఎప్పుడు లాభాల్లో ఉంటే లాభాల్లో, నష్టాల్లో ఉంటే నష్టాల్లో ఉన్నట్టుగా తప్పనిసరిగా మేము స్క్రోల్ చేస్తూ ఉంటామండి. అలాగే ఏంటంటే లాభాల్లో ఉందో లేదో కూడా మీరు ప్రభు గారికి మాట్లాడచ్చు. లేదంటే మీరు ఏమనుకుంటున్నారో, సపోజ్ అక్కడ ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో, లాంగ్ టర్మా, మిడ్ టర్మా అవి కూడా చెప్పచ్చు మీరు, నో ప్రాబ్లం. ఎప్పుడైనా సరే మనం కొన్న తర్వాత పడతాయి, అది ప్రతి ఒక్కళ్ళకి కూడా ఉంటుందండి. ఇది మనం కొనంగానే పడ్డాయి అన్న ఫీలింగ్ ప్రతి ఒక్క ఇన్వెస్టర్కి ఉంటుంది. కానీ ఆ స్క్రిప్ట్ ఫండమెంటల్గా ఉందా లేదా, ఇయర్ ఆన్ ఇయర్, క్వార్టర్ ఆన్ క్వార్టర్ రిజల్ట్స్ బాగున్నాయి లేదా, ప్రోడక్ట్ మార్కెట్లో డిమాండ్ ఉందా లేదా, సేల్స్ బాగుందా, మార్జిన్స్ పెరుగుతున్నాయా, కంపెనీ మీద నెగిటివ్స్ ఏమైనా ఉన్నాయా, డైవర్సిఫికేషన్ ఆఫ్ ఫండ్స్ ఏమైనా చేస్తున్నారా, ఇట్లాంటివన్నీ కొన్ని పారామీటర్స్ ఉంటాయి. ఆ పారామీటర్స్ చూసుకొని ఫండమెంటల్స్ ఉన్న కంపెనీయే ఎప్పుడైనా సరే కొనుక్కుంటే, తక్కువలో లోవర్ రేట్స్లో కొనుక్కుంటే మంచి ప్రాఫిట్లు వచ్చే అవకాశం ఉంటుంది. తక్కువ వస్తున్నాయని చెప్పి చిన్న కంపెనీలు, ఫండమెంటల్స్ లేని కంపెనీలు 100 కంపెనీల్లో 1, 2, 3, 4 వస్తాయి, మిగతా అన్నీ పోతాయి. అప్పుడు ఏమైనా సరే మన క్యాపిటల్ మొత్తం ఎరోజ్ అయిపోద్ది. మన డీమ్యాట్లో ఉన్న షేర్లు బయటికి చేయాలంటే రీమ్యాట్ చేసుకోవాల్సిందే, మళ్ళీ అమ్మలేం. ఇలాంటివి ఉంటాయి కాబట్టి ఫండమెంటల్స్ ఉన్నాయే కొనుక్కోండి. మీరు ఏదైతే అనలిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మంచి సూచనలు, సలహాలు తీసుకొని ఆ రకంగా ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచిది. లేదు మీరు మ్యూచువల్ ఫండ్స్లో స్టార్టింగ్లో బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్స్ ఇట్లాంటివి చిన్నగా ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు రిపోర్ట్లు వస్తూ ఉంటాయి. ఆ రిపోర్ట్లో వాళ్ళు దేంట్లో పెట్టారు, దేనికి ఎగ్జిట్ అయ్యారు, ఇలాంటివన్నీ వస్తుంటాయి. కాబట్టి దాన్ని స్టడీ చేస్తే ఇది రాకెట్ సైన్స్ ఏం కాదు, ఎవరైనా నేర్చుకోవచ్చు. మన హార్డ్ అండ్ మనీ కాబట్టి ఎక్కడ పెట్టాలనేది ఎవరు ఏం చెప్పినా కానీ మనం కూడా ఆలోచించుకొని వాటి మీద పెడితే మంచి ప్రాఫిట్లు వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మీరు చేసిన దానికంటే అనలిస్టులు వాళ్ళ ద్వారా తీసుకుంటే ఇంకొక 2 to 5% ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి తప్పనిసరిగా. అది కాకుండా రైట్ టైంలో ఎగ్జిట్ అవ్వాలా, రైట్ టైంలో యావరేజ్ చేయాలని కూడా మీకు తెలుస్తుంది. సో ఎనీవే మేము మీకు ఉన్నాం కదా,
ఆల్రెడీ ప్రైమ్ లైన్లో మేము మార్నింగ్ 9:30కి తప్పనిసరి ప్రతిరోజు ప్రతి సోమవారం నుండి శుక్రవారం వరకు లైవ్ ప్రోగ్రామ్ చేస్తూనే ఉంటాం. ఉషా గారు మీరు కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేయండి, తప్పనిసరిగా మీ సలహాలు సూచనలు తీసుకోండి, సందేహాలు మీరు నివృత్తి చేసుకోండి, నో ప్రాబ్లం, వీఆర్ విత్ యూ. ఎస్ మ్యామ్. సో థ్యాంక్ యూ. సో మరో కాల లైన్లో ఉన్నారండి నారాయణ గారు గుంటూరు నుండి. గుడ్ మార్నింగ్ నారాయణ గారు. గుడ్ మార్నింగ్ సార్, ప్రభు గారు గుడ్ మార్నింగ్ అండి. సార్ గుడ్ మార్నింగ్, చెప్పండి సార్. ఇప్పుడు డిమార్ట్ నిన్న న్యూస్ వచ్చింది కదా సార్, అది రాజగారు దాన్ని అకౌంట్ రిలీజ్ చేశారు వాళ్ళు, అది ఎలాగుంది? అదొకటేను జిందాల్ హిందుస్థాన్ జింక్ బాగా తగ్గిపోయింది, ఇప్పుడు ఎవరేజ్ చేయమంటారా? ఈ రెండు కొంచెం చెప్పండి సార్. హింద్ జింక్ వచ్చేసి 448 నడుస్తుందండి యావరేజ్. అంటే ఏ రేట్లో కొన్నారు సార్ హింద్ జింక్? 5.40 అండి. 5.5 అంటే మొన్న ఇది రీసెంట్గానే వచ్చింది, జూన్లోనే వచ్చింది 534. అక్కడి నుంచి కొంచెం ఉంది, ఇంకొంచెం తగ్గే ఛాన్స్ ఉంటుందండి. మీరు యావరేజ్ అంటే లాస్ట్ 387 దాకా వచ్చింది. మీకు ఏదైనా 410 కట్ అయితే కొంచెం కిందకు వచ్చే ఛాన్స్ ఉంటుంది, కొంచెం వెయిట్ చేయండి సార్ యావరేజ్. ఎందుకంటే యావరేజ్ చేసేటప్పుడు మార్జిన్ ఎక్కువ ఉండాలి, తక్కువలో యావరేజ్ చేయకూడదు. ఎక్కువ మార్జిన్ ఉన్నప్పుడు మార్కెట్ కనుక యూటర్న్ తీసుకుంటే తొందరగా యావరేజ్ వస్తుంది, కాబట్టి మనం బయటకు ప్రాఫిట్లో వచ్చే అవకాశాలు ఉంటాయి. సో అదండి, దాని ప్రకారం చేస్తే బెస్ట్. అది నారాయణ గారు సూచన. సో సార్ మరో కాల లైన్లో ఉన్నారు గుణేశ్వరరావు గారు ఫ్రమ్ విశాఖపట్నం. నమస్తే సార్. నమస్తే మూర్తి గారు. నమస్తే సార్. ప్రభు గారు నమస్తే. సార్ నమస్తే, చెప్పండి సార్. సార్ నాకు 2 ప్రశ్నలు సార్. చెప్పండి సార్. మొదటిది, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ నాకు 90లో 200 ఉన్నాయి. ఓకే. అది పైకి వెళ్ళటం లేదు, కిందకి రావటం లేదు. దాంట్లో కార్పొరేట్ యాక్షన్ ఏమైనా ఉందా? ఓకే. ఫిట్ కానీ బోనస్ కానీ ఏమైనా ఉందా చెప్పండి. రెండోది ఏంటంటే బజాజ్ ఫైనాన్స్ 882లో ఉన్నాయి, అది 950 దాకా వెళ్ళి మళ్ళీ వెనక్కి పడిపోతుంది. అలా డైలీ 10 రూపాయలు తగ్గుతుంది. నేను ఎక్కడ యావరేజ్ చేయాలి? నేను లాంగ్ టర్మ్ కి 2 ఉంచాను అలాగా. ఓకే. ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంకు చాలా కాలం నుంచి స్తబ్దతగానే ఉంది, సో మూమెంట్ రాలేదు. సో ఇప్పుడు బ్యాంకులు పెరుగుతాయి అనుకుంటున్నాం, ఇది లాంగ్ టర్మ్లో కొంచెం పెరిగే ఛాన్స్లే ఉందండి. ఎందుకంటే 85 కట్ అయిందంటే కొంచెం ముందు 100కి పైకి వెళ్ళిపోయే ఛాన్సులు ఉన్నాయి. హోల్డ్ చేసుకోండి, మీరు లాంగ్ టర్మ్ అయితే హోల్డ్ చేసుకోండి. సో డెఫినెట్గా, ఎందుకంటే చాలా కాలం నుంచి స్తబ్దతగానే ఉంది, అది రేంజ్ బౌండ్ తక్కువలోనే ఉంది. సో డెఫినెట్గా బ్రేక్అవుట్ అయ్యే ఛాన్సులు ఉన్నాయి, అవకాశం ఉంది. అంటే కార్పొరేట్ యాక్షన్ ఉందంటే వాళ్ళు డిక్లేర్ చేయాలి, మనం ఇప్పుడు చెప్పలేం. కాబట్టి ప్రస్తుతానికైతే వాళ్ళు ఏం డిక్లేర్ చేయలేదు, ఫ్యూచర్లో ఏమో చేయొచ్చో చెప్పలేం. కాబట్టి ప్రస్తుతానికైతే హోల్డ్ చేసుకోండి. కొన్న ఫ్రెష్ బయింగ్ అయితే ఇప్పుడు కొనుక్కున్న లాంగ్ టర్మ్ అనుకొని కొనుక్కోండి. ఎందుకంటే లాంగ్ టర్మ్ ఉన్నప్పుడు ఎక్కువ క్యాపిటల్ పెట్టకుండా తక్కువ అమౌంట్తో అది పడ్డప్పుడల్లా, ఆ స్క్రిప్ట్ పడ్డప్పుడు, బ్యాంకులు పడ్డప్పుడు, అది కొంచెం తగ్గినప్పుడు అవి కొంచెం యావరేజ్ చేసుకుంటా స్టాగర్డ్ మేనర్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి, బాగుంటుంది. ఎందుకంటే లాంగ్ టర్మ్ అయినప్పుడు తక్కువ రేట్లో కొనుక్కుంటే మనకి ఎక్కువ యావరేజ్ పడకుండా తక్కువ యావరేజ్ పడుతుంది, కాబట్టి తొందరగా ప్రాఫిట్లో వచ్చే అవకాశాలు ఉంటాయి. రైట్ సార్. సో అది సార్ సూచన గుణేశ్వర గారు. సో మరో కాల లైన్ ఉన్నారండి నవీన్ ఫ్రమ్ వరంగల్. గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ మాట్లాడండి ప్రభు గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్, చెప్పండి సార్. సార్ విశాఖ ఇండస్ట్రీస్ సార్ 102లో తీసుకున్నాను. ఏదండి? విశాఖ ఇండస్ట్రీస్. విశాఖ ఇండస్ట్రీస్. విశాఖ ఎంతలో తీసుకున్నారు సార్? 102. 91 నడుస్తుంది సార్. ఇది 0.34% ప్లస్లో ఉంది. 102 అంటే ఎప్పుడు మీరు 119 అంటే చాలా కాలం అయింది కదా సార్ తీసుకొని. మీరు లాస్ట్ ఇయర్ 24లో తీసుకున్నారు. అక్కడి నుంచి కన్సల్టేషన్ డౌన్ సైడ్ వచ్చినప్పుడు 57 దాకా వచ్చింది. ఆ రేంజ్లో కొంచెం యావరేజ్ చేస్తే ఇది ఇప్పుడు 90 కాబట్టి కొంచెం బ్రేక్అవుట్ అయింది, కొంచెం వచ్చే ఛాన్స్లే ఉన్నాయి సార్. నెక్స్ట్ రిజల్ట్స్ కనుక బాగుంటే కొంచెం పెరిగే ఛాన్సే ఉంది. లాస్ట్ రిజల్ట్స్ కూడా పర్వాలేదు. డిసెంబర్ 351 crores అయితే మార్చ్ 426 crores. మార్జిన్స్ కూడా కొంచెం పెరిగినాయి, ఎక్స్పెక్టేషన్ గానే ఉంది కాబట్టి బ్రేక్అవుట్ అయింది. సో డెఫినెట్గా తొందరగా వచ్చే ఛాన్స్ ఉంటుంది, కొంచెం ప్రాఫిట్లో వచ్చే అవకాశం. హోల్డ్ చేయండి సార్, డెఫినెట్గా వచ్చే ఛాన్సే ఉంది. రైట్ సార్, అది సార్ సూచన. సో సార్ మరి ఏంటి మరి ఇప్పుడు సార్ ఏంటంటే ఈరోజు ఈ ఉన్న పొజిషన్లో అసలు బంగారం పరిస్థితి సార్, బంగారం ఈటీఎఫ్లు కానీ ఏంటి పొజిషన్ ఏంటి? ఇప్పుడు 8th నైట్ మనకి యుఎస్ గారి డిసిషన్, ఫైనల్ డిసిషన్, ట్రంప్ డిసిషన్ ఉంది కదా 90 daysది, 3 monthsది. సో అది ఏం చేస్తారని అంటే ఆయన కొత్త ట్రేడ్ వార్ కొత్తది తీసుకొచ్చాడు. ఆయన ఏంటంటే ఆయిల్, క్రూడ్ ఆయిల్
రష్యా నుంచి తీసుకున్న కంట్రీస్కి 500% ట్యాక్స్ వేస్తానని చెప్పి ఒక హింట్ ఇచ్చాడు ఆయన. అంటే ఇప్పుడు మనం ఏదన్నా ఎక్స్పోర్ట్ ఏదన్నా మ్యాంగోస్ కానీ ఇట్లాంటిది ఏదైనా ఎక్స్పోర్ట్ చేసినప్పుడు 100 రూపాయలు ఉంటే 500 అంటే 600 పెట్టి కొనుక్కోవాలి అక్కడ. సో అది కొంచెం ఇబ్బంది ఉంది. సో డెఫినెట్గా మండేకి కొంచెం నెగిటివ్గా, నిన్నటిదాకా కొంచెం పాజిటివ్గా ఉంటుంది అనుకున్నాం. ఎందుకంటే ఆయన ఎప్పుడు ఎలా ఏం చెబుతాడో తెలియదు కాబట్టి, చెప్పింది కూడా మళ్ళీ వెనక్కి తీసుకుంటాడు కాబట్టి నెక్స్ట్ మండే కొంచెం తగ్గే అవకాశాలు కొంచెం ప్రాబిలిటీ కనపడుతున్నాయి. నిన్నటిదాకా ప్రాబిలిటీ కొంచెం తక్కువ ఉంది. ఇప్పుడు చైనా మీద ఇండియా మీద 500% ట్యాక్స్ వేస్తానంటున్నాడు. అది ఏం చేస్తాడనేది ఒకటి. స్టీల్ మీద 25% ట్యాక్స్ మళ్ళీ అది తీసేయాలని అడుగుతున్నాం. అది ఒకటి చేయాలి. సో అంతకుముందు ఉన్న 10% ట్యాక్స్ వరకే ఉంటాడా, లేకపోతే ఏదైనా కొత్త ట్యాక్స్లు మళ్ళీ ఇంప్లిమెంట్ చేస్తారా అనేది భయం ఉంది మార్కెట్కి. సో ఈ ట్రిగర్ పాయింట్ వచ్చేసి మనకి ట్రంప్ టారిఫ్ ఉంది కాబట్టి అది కొంచెం ఇదైనా రీట్రేస్మెంట్ అవుద్ది. డబ్బులు పెట్టుకొని రెడీగా ఉండండి. రీట్రేస్మెంట్ అయినప్పుడు మళ్ళీ 3 రోజులు 4 రోజులు ఆయన మాట ఆయన వెనక్కి తీసుకుంటాడు. మళ్ళీ మనకి ప్రాఫిట్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ప్లస్ మనకి మెయిన్ ఏంటంటే Q1 రిజల్ట్స్ చూడాలి. Q1 రిజల్ట్స్ ఫస్ట్ TCS వస్తుంది. TCS వచ్చిన తర్వాత 3rd వీక్ నుంచి రిజల్ట్స్ స్టార్ట్ అవుతాయి. సో ఆ రిజల్ట్స్ విల్ డిసైడ్ ద డైరెక్షన్ ఆఫ్ ద మార్కెట్. అది మనం అబ్జర్వ్ చేయాలండి. రైట్ సార్. సో సిల్వర్ గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. ఇప్పుడు ఒక లాస్ట్ కాలర్ తీసుకుందాం సార్. సార్ గుడ్ మార్నింగ్ అండి. సుబ్రహ్మణ్యం గారు హైదరాబాద్ నుండి. సార్ ప్రభు గారితో మాట్లాడండి. మూర్తి గారు గుడ్ మార్నింగ్ సార్. ప్రభు గారికి ఒకసారి ఇస్తారా? సార్ గుడ్ మార్నింగ్, చెప్పండి సార్. ప్రభు గారు సార్ ప్రభు గారు, ఇప్పుడు నాకు ఈ ఐపీఓలో బజాజ్ హెచ్డి ఫైనాన్షియల్ ఒకటి, ఎల్ఎన్బరి 2 అలాట్ అయ్యాయి. ఈ 2 అమ్మేయాలా, ఉంచుకోవచ్చా? సార్ హెచ్డి అది కనుక ప్రాఫిట్లో ఉంటే రెండోది అమ్మేయండి. హెచ్డిబి ఫైనాన్షియల్ మట్టుకు ఉంచుకోండి సార్. ఎందుకంటే అది పేరెంట్ కంపెనీ హెచ్డిఎఫ్సి బ్యాంకు బ్రాండ్ ఉన్నది. సో డెఫినెట్గా 1200 నుంచి 1250 వరకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రొవైడెడ్ షార్ట్ టర్మ్ అనుకోవద్దు, కొంచెం టైం పెట్టుకోండి. లాంగ్ టర్మ్ అనుకోండి, ఎప్పుడు వస్తే అప్పుడు ఎగ్జిట్ అవ్వండి. ఇది రెండోది మటుకు ప్రాఫిట్లు ఉంటే ఎగ్జిట్ కావండి. నష్టంలో మటుకు అమ్మాల్సిన పని లేదు. ఐపీఓస్ పెట్టుకుంటే తర్వాత కొంచెం వచ్చే అవకాశం ఉంటుంది. రైట్ సార్. సో ఏంటంటే థ్యాంక్ యూ ప్రభు గారు. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఫర్ టుడేస్ లైవ్ ప్రోగ్రామ్. సో ఇది ఇవాళ బిజినెస్ ప్రైమ్ టైం. మళ్ళీ రేపు ఉదయం 9:30 ప్రసారమయ్యే బిజినెస్ ప్రైమ్ టైంలో మేకా వెంకట్ గారు ఎక్స్పర్ట్తో మనం ఇంటరాక్ట్ అవుదాం. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9. నమస్తే.